టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఇంటర్నేషనల్ మ్యాచ్లకి ఎంట్రీ ఇవ్వడం లేట్ అవుతుందా అనే క్వశ్చన్ కి ఎస్ అనే ఆన్సరే వినిపిస్తుంది. రీసెంట్ గా ఐపీఎల్ 2025-26 పర్ఫార్మెన్స్ వల్ల వైభవ్ సూర్యవంశీ డైరెక్ట్ గా టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యి ఇంగ్లాండ్, ఐర్లాండ్ వెళ్లే టీమిండియా టీ20 స్క్వాడ్ లో వైభవ్ సూర్యవంశీని ఇంక్లూడ్ చేశారు. ఇంకేముంది, ఈ బొడ్డోడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ వెళ్లి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడతారు. ఎప్పుడెప్పుడు వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూద్దామని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు. దట్ టు ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడనటంతో ఫ్యాన్స్ ఇంకా ఖుషి అయ్యారు. కానీ ఈ ఆనందం ఫ్యాన్స్ కి ఎక్కువసేపు లేకుండా పోయింది. వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీ ఇంకా లేట్ అయ్యేటట్టే కనిపిస్తుంది. దీనికి కారణం టీమిండియా ఐర్లాండ్ సిరీస్ జరుగుతుందా లేదా అని సస్పెన్స్ స్టార్ట్ అయింది. అదేంటి, మొన్నటి వరకు బానింది కదా, ఇంకా 2 వీక్స్ లో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుందనంగా ఈ ట్విస్ట్ ఏంటి? అసలేమైంది? టీమిండియా ఐర్లాండ్ సిరీస్ మధ్య సస్పెన్స్ ఎందుకు నెలకొంది? వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ లేట్ ఎందుకు అవుతుంది? ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ పెట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలైతే ఆఫ్ఘనిస్తాన్ తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత టీమిండియా 2 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ కి వెళ్లాల్సి ఉంది. ఐర్లాండ్ లో జూన్ 26న, జూన్ 28న 2 టీ20 మ్యాచ్లు టీమిండియా వాళ్ళు ఆడాలి. దీనికోసం ఇప్పటికే స్క్వాడ్ ని కూడా అనౌన్స్ చేశారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే టీమిండియా ఏ జట్టుని మ్యాచ్లు కూడా ఆడిస్తున్నారు. ఇంతవరకు అయితే బానే ఉంది. ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడానికి 2 వారాలే టైం ఉందన్నప్పుడు కరెక్ట్ గా ఐర్లాండ్ లో అల్లర్లు మొదలయ్యాయి. జూన్ 8న ఒక ఇష్యూ జరగడం వల్ల అక్కడ నిరసనలు, ఇంకా పోలీస్ దాడులు జరుగుతున్నాయి. జూన్ 8న బెల్ఫాస్ట్ లో ఒక పర్సన్ పై జరిగిన దారుణమైన కత్తిపోటు సంఘటన వల్ల ఈ అల్లర్లన్నీ చోటు చేసుకున్నాయి. అక్కడ జనాల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్లాస్టిక్ బుల్లెట్స్ ని, వాటర్ క్యాన్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు. కానీ అల్లర్లు మాత్రం సద్దు మనగట్లేదు. కరెక్ట్ గా ఈ టైంలో ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఒక డెసిషన్ కి వచ్చింది. రానున్న రోజుల్లో ఇక్కడ ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఒక అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది: టీమిండియా టీ20 సిరీస్ తో పాటు ఈ సండే ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లు జరపాలా వద్దా అని మేము ఒక బోర్డ్ మీటింగ్ కి అటెండ్ అవుతాం. ఆ మీటింగ్ లో అందరి సురక్షణ అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా కొన్ని రోజులు ఆపిన తర్వాత రీషెడ్యూల్ చేయాలా అని డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ రాసుకొచ్చింది. ఇందులోనే మరో 2 రోజుల్లో ఈ విషయాన్ని మేము మీకు క్లారిటీ ఇస్తామని కూడా రాసుకొచ్చారు. సో దీన్ని బట్టి ఇండియా ఐర్లాండ్ సిరీస్ జరుగుతుందా లేదా కొన్ని రోజుల తర్వాత రీషెడ్యూల్ చేస్తారా అని సస్పెన్స్ అయితే వచ్చేసింది. ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ మరో 48 గంటల్లో ఏ విషయం క్లారిటీ ఇస్తా అన్నారు. కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేటట్టు లేవు. కాబట్టి ఈ సిరీస్ మాక్సిమం రీషెడ్యూల్ అయ్యేలా కనిపిస్తుంది అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. చూడాల్సిందే మరి ఇండియా ఐర్లాండ్ సిరీస్ ని ఎప్పుడు నిర్వహిస్తారా అని. అయితే దీనికి వైభవ్ సూర్యవంశీకి ఇంటర్ కనెక్షన్ ఉంది. ఈ సిరీస్ తోనే వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఇంటర్నేషనల్ మ్యాచ్లకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సిరీస్ గనక లేట్ అయితే వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఇంటర్నేషనల్ ఎంట్రీ లేట్ అవుతుంది. ఒకవేళ ఈ సిరీసే జరగకపోతే ఇక వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అది సంగతి. ఐర్లాండ్ లో జరుగుతున్న అల్లర్ల వల్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఇంటర్నేషనల్ ఎంట్రీ లేట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అయితే ఇది వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకే ఎఫెక్ట్ కాదు, అటు శ్రేయస్ అయ్యర్ కి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యాజ్ ఏ టీ20 కెప్టెన్ గా ఫస్ట్ సిరీస్ ఇదే. ఇది కనుక కాస్త లేట్ అయినా, అటు ఇటు అయినా శ్రేయస్ అయ్యర్ కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు. ఫ్యాన్స్ కూడా ఇప్పటికే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. చూడాలి మరి ఈ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఇంతకీ మీరేమంటారు? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.